దేవుని కృపను బట్టి మరొక పర్యాయం మీతో కలిసి వాక్య ధ్యానం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చినందుకు నేను ప్రభువుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే గత 2 ఎపిసోడ్స్లో 7 పర్వతాలు మీకు తెలియచేయడం జరిగింది. తర్వాత 7 పట్టణాలు తెలియచేయడం జరిగింది. ఈరోజు 7 నామములు, దేవునికి ఇవ్వబడిన 7 నామములు మీకు జ్ఞాపకం చేస్తాను. పేర్లు 2 రకాలు. చిన్నప్పుడు పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెడతారు మనకు పేరు. వాళ్ళు పెట్టే పేర్లు నిజ జీవితంలో సార్థకం అవ్వచ్చు, సార్థకం కాకపోవచ్చు. నాకు అంకుల్ తెలుసు, ఆయన పేరు ఆరోగ్యం గారు. కానీ పాపం ఆయనకి అన్ని అనారోగ్యాలే. నేను ఒక ఆమెకి సమాధానము అని పేరు పెట్టాను, సమాధానమ్మ అని పేరు పెట్టాను. కానీ ఆమె జీవితంలో అందరూ నవ్వుకున్నారు. అప్పుడు నాకు అర్థం కాలే, ఆవిడెవరితోటి సమాధానంగా ఉండదట. అట్లా పేర్లు, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి పేరు విద్యాసాగర్. అంటే సముద్రం అంత చదువు చదవాలని నా నాన్న పేరు పెట్టాడు. వాడు 10th పాస్ అవ్వలేదు. చాలాసార్లు తల్లిదండ్రులు మనకు పెట్టే పేర్లు, పుట్టుకతో వచ్చిన పేర్లు సార్థకం కావు. కొన్ని పేర్లు వారు జీవితాన్ని బట్టి, వారి వృత్తిని బట్టి, వారు చేసిన దానిని బట్టి పెడతారు. ఉదాహరణకు పోలీస్, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆ ఉద్యోగ రీత్యా. టీచర్, తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆ ఉద్యోగ రీత్యా. కొన్నిసార్లు మనకి పాస్టర్ గారు, అది తల్లిదండ్రులు పెట్టిన పేరు కాదు, ఆయన చేస్తున్న వృత్తిని బట్టి. అవి సమాజం కూడా మనకు పెడుతుంది. అలాగే దేవుడు తను పరిచయం చేసుకుంటూ కొన్ని పేర్లు చెప్పాడు. మోషే అన్నాడు, నేను ఉన్నవాడును అనువాడును అన్నాడు. అబ్రహాంతో ఏమన్నాడంటే, నేను ఎల్ షడాయ్, నేను సర్వశక్తి కలిగిన దేవుడను అన్నాడు. హిమ్సెల్ఫ్ ఆయన్ను పరిచయం చేసుకునే విధానాలు చాలా ఉన్నాయి పేరుతో. అయితే మనుషులు వారు పొందిన అనుభవాన్ని బట్టి, వారు అనుభవించిన అనుభవాన్ని బట్టి, దేవుని బట్టి వారు దేవునికి పెట్టిన పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు చూచుచున్న దేవుడు అయ్యా అని పేరు హాగరు దేవునికి పెట్టింది. అట్లాగే పెద్దలైన వారు, దేవుని అనుభవించిన వారు, దేవుడి ద్వారా మేలు పొందిన వారు ఏ విధమైన మేలు పొందారో ఆ మేలును బట్టి ఆయనకు పెట్టబడిన నామములు ఈరోజు మనం సందర్భాన్ని బట్టి ఒక 7 మనం జ్ఞాపకం చేసుకుందాం. 7 మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, అవి 1 యెహోవా ఈరే. యెహోవా ఈరే ఈ పేరు అబ్రహాం పెట్టాడు. ఎవరికంటే యెహోవా దేవునికి. ఆదికాండం 22వ అధ్యాయము 14వ అధ్యాయంలో పెట్టాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? యెహోవా ఈరేట్ అంటే చూచుకొనివాడు. దేవుని బిడ్డ, నీ దేవుడు నీకు కావలసినవి చూచుకునే దేవుడు. నువ్వు ఎరిగిన నీ అవసరతలు ఏమున్నాయో, రేపు ఏమి కావాలో, ఎల్లుండి ఏం కావాలో, 10 సంవత్సరాల తర్వాత ఏం కావాలో ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయన ఎరిగినవాడు, చూచుకునేవాడు. ఎరగడమే కాదు, ఎరిగి నీకు సమకూర్చేవాడు. అబ్రహాము ఇస్సాకును బలివ్వడానికి వెళ్ళినప్పుడు కట్టెలు సిద్ధపరిచాడు, నిప్పు సిద్ధపరిచాడు, కత్తిని నరకడానికి కత్తిని పట్టుకున్నాడు. కానీ పక్కనే ఉన్న గొర్రె పిల్లను మాత్రం, లేకపోతే పొట్టేళ్ళను మాత్రం అబ్రహాం తీసుకెళ్ళలేదు. అవసరమైన పొట్టేళ్ళను దేవుడు ముందే అక్కడ సిద్ధపరిచాడు. ఈరోజు దేవుని బిడ్డమైన నీకు ఒక శుభవార్త. నీకు కావలసినవి, నీ అవసరతలో దేవుడు తీర్చడానికి ముందుగానే సిద్ధపరిచాడు. అయితే అబ్రహాము దేవునికి లోబడినట్టుగా నీవు నేను లోబడాలి. ఎంతగా లోబడ్డాడు అబ్రహాము? నీ కుమారుడు, ఏకైక కుమారుడు, నువ్వు ప్రేమించు కుమారుడు నాకు బలిచ్చే, దహన బలిగా ఇచ్చే అంటే అలాగే ప్రభువా అన్నాడు. అబ్రహాము కొరకు సమకూర్చాడు. దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవునికి లోబడితే దేవుడు నీ కొరకు సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. మొదటిది యెహోవా ఈరే. రెండవది యెహోవా రఫా. ఇది మోషే కాలంలో మనం వింటాం. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో కనబడుతుంది. ఆయన స్వస్థపరచువాడు. ఏ రోగము? కుదరని రోగము. హిజ్కియాకి కుదరని రోగం వచ్చింది, మరణకరమైన రోగం వచ్చింది. 2వ రాజులు 20వ అధ్యాయంలో మీరు చదువుకోండి.
ఇక వైద్యం లేని రోగం వచ్చింది. చావు తప్ప వేరొక శరణం లేని రోగం వచ్చింది. కానీ హిజ్కియా రాజయ్యుండి కూడా యెహోవాను ఆశ్రయించినప్పుడు పర్ఫెక్ట్ జీవిత విధానం, 15 ఎంతకాలం బతుకుతాడో తెలియని తనంలో హిజ్కియాకు ఒక గ్యారంటీ ఉంది, 15 సంవత్సరాలు బతుకుతావని. గ్యారంటీతో కూడిన లైఫ్ ఇచ్చాడు, రోగాన్ని స్వస్థపరిచాడు. అట్లానే మందులు వాడలేదంటే అక్కడ అంజూరు పాకులు నూరేసి అంటించమని ఉంది. నేను స్వస్థపరచువాడు యేసయ్య. నీ జీవితంలో మందులకు తగ్గే రోగం మందుల ద్వారా తగ్గినా, మందుల ద్వారా తగ్గని రోగం, వైద్యులు చేతులెత్తేసిన రోగం, ఇక మా వల్ల కాదు తీసుకెళ్ళిపోండన్న బలహీనతలో కూడా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఆయన సిలువలో శ్రమలు లేకపోతే దెబ్బలు తినదు. ఎందుకంటే ఆయన పొందిన దెబ్బల ద్వారా మనం స్వస్థపరచడానికి. నా చిన్న సేవా జీవితంలో చనిపోతారో తీసుకెళ్ళిపోండి అని ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొచ్చాక కూడా బ్రతికిన వ్యక్తులను నేను చూసిన వాడిగా మీకు చెప్పగలుగుతున్నాను. మొదటి నామం యెహోవా ఈరే, సమస్తము సమకూర్చువాడు. రెండవ నామం యెహోవా రఫా, నేను స్వస్థపరచువాడు ఆయనే. మూడవ నామం యెహోవా నిస్సి. నిర్గమాకాండం 17వ అధ్యాయం 5వ వచనంలో 15వ వచనంలో చదువుతాం. నిర్గమాకాండం 17వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. ధ్వజము, విజయము. ఇశ్రాయేలులు ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నప్పుడు అమాలేకులతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళి చేతులెత్తితే యెహోషువ నాయకత్వంలో యుద్ధం చేసి మోషే చేతులెత్తినప్పుడు విజయం పొంది, మోషే చేతులు దించినప్పుడు ఓడిపోయిన వారుగా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ వచ్చిన వారు, ఆయుధాలు లేని వారు, బలహీనులుగా ఉన్నవారు జయము పొందారు. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయం మనం చదివితే యెహోషాపాతు మీదకి 3 దేశాలు ఏకమై వచ్చిన, ఏమి చేయాలో తోచకుండా దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు యెహోషువ ప్రార్థన చేస్తే, మీరు నిలబడండి, యుద్ధంలో నేను మీ పక్షంగా చేస్తానని. ఆ యుద్ధానికి వెళ్ళారో బంగారం దోచుకోవడానికి వెళ్ళారో తెలియని రీతిగా విజయాన్ని దేవుడిచ్చాడు. బెరాకాగా తీసుకెళ్ళాడు అక్కడికి. దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ సమస్యల మీద, నీ జీవన పోరాటంలో, నీ యొక్క కష్టాల మీద, నీకు వ్యతిరేకంగా ఉన్న శత్రువుల మీద, ప్రతి పరిస్థితి మీద దేవుడు నీకు విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇస్తున్నాడు కూడా. అయితే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ సమస్య మీద దేవునికి విజయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 4వ నామం యెహోవా షలోం. దేవుడు సమాధానం ఇచ్చేవాడు. సహజంగానే మన జీవితం మనం జీవిస్తున్నా, మన మట్టుకు మనం బతుకుతున్నా, కొంతమంది వ్యక్తులు ఎందుకు మనకు నిష్కారణ ద్వేషులు ఉంటారు. దావీదు అన్నాడు, నిష్కారణ ద్వేషులు. వాళ్ళు ఎందుకు మనం ద్వేషిస్తున్నారు, వాళ్ళు ఎందుకు మన శత్రువులుగా ఉన్నారు కూడా మనకు అర్థం కాదు. మనం ఏం కీడు చేయకపోయినా, మనం ఏమి వాళ్ళకి అన్యాయం చేయకపోయినా, మన ఉన్నత స్థితిని చూసి, మనల్ని దేవుడు దీవించడం చూసి, మన బ్రతుకును చూసి, మనం మంచిగా బతకడం చూసి మనకు శత్రువులుగా మారిన వారు చాలామంది ఉన్నారు. అంతెందుకండి, ఆదికాండం 26వ అధ్యాయంలో ఇస్సాకు తన పంట తను పండించుకొని తన జీవితం తను జీవిస్తుంటే మనుషులు అసూయపడిపోయి శత్రువులుగా మారిపోయారు. కానీ 26వ అధ్యాయం ఆఖరికి వచ్చేసరికి దేవుడు వారితోని ఇస్సాకుకు సమాధానం ఇచ్చాడు. ఈరోజు నీకు శుభవార్త. నీవు నేను దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ఎదురు చూడగలిగితే, ఓరకుంటే నీ శత్రువులతో దేవుడు నీకు సమాధాన పరుస్తున్నాడు. అసలు భోజనం ఎవరైనా మిత్రులింటి దగ్గర పెడతారట, కానీ మన దేవుడు అన్నాడు, నీకు శత్రువులు ఇంటి భోజనం సిద్ధపరుస్తానన్నాడు. 5వ నామం రోహి. యెహోవా రోహి. యెహోవా రోహి అనగా కాపరి. ఆయన మంచి కాపరి. ఆదికాండం కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం చదువుతాం కదా, యెహోవా నా కాపరి. దావీదు పెట్టాడు, నా కాపరి. ఆయన కాపాడుతున్నాడు. ఆయన కాపాడకపోతే సింహం చేతిలో, ఆయన కాపాడకపోతే ఎలుగు చేతిలో, ఆయన కాపాడకపోతే గొలియాతు చేతిలో, ఎంతమంది చేతిలో, సౌలు చేతిలో చచ్చిపోవాలి. మనుషుల నుంచి కాపాడుతూ, జంతువుల నుంచి కాపాడుతూ, దుష్ట లోకంలో పడిపోకుండా కాపాడుతూ, చెడిపోకుండా కాపాడుతూ, నీతి మార్గంలో మనల్ని నడిపిస్తూ, దేవుని బిడ్డ ఆయన మనల్ని కాపాడుతున్నాడు. లేకపోతే భౌతికంగా కాపాడుతున్నాడు, ఆత్మీయంగా కాపాడుతున్నాడు. రోడ్డు ఎక్కుతున్నామంటే ఎన్ని ప్రమాదాలు, ఎటువంటి ప్రమాదం వస్తుందో, ఎలా ప్రమాదం వస్తుందో తెలియని అపాయకరమైన దినాల్లో మనం జీవిస్తున్నప్పుడు ఆయన మనకు కాపరి అయి కాపాడుతున్నాడు. మంచి కాపరిగా ఉన్నాడు.
ప్రాణం పెట్టిన కాపరిగా ఉన్నాడు. ఆయన గొప్ప కాపరి, మనకి ప్రధాన కాపరిగా ఆయన మనకున్నాడు. దేవుని బిడ్డలారా, 6వ నామం యెహోవా సిద్కెను. యెహోవా సిద్కెను. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనంలో ఈ పేరు పెట్టబడింది. అనగా నీతి. దేవుడు మన నీతిమంతులం కాదు. మన నీతి మురుకుగుడ్డ వంటిదని భక్తుడు చెప్తున్నాడు. మన నీతి ఉన్న స్వనీతది, దేవుని నీతి కాదు. కానీ దేవుడు నీతి అనే వస్త్రం మనకిచ్చాడు. మన ప్రభువులోకి వస్తే ధనవంతులం అవుతామనో, బలవంతులం అవుతామనో, అధికారంలోకి వస్తామనో అనుకుని అవుతాయని మాత్రమే కాదు, అసలు యేసు ప్రభువులోకి వస్తే ఆయన తన నీతిని మనకిస్తాడు. మన నీతిమంతులుగా చేస్తాడు. నీతిమంతులుగా చేస్తే ఏం లాభం అండి? అవును, కొన్నిసార్లు బైబిల్ ఇలా ఉంది, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నీతిమంతులు అయితే కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, ఆకలి దప్పులు ఉండొచ్చు, కానీ నీతి ఎంత దీవెనకరమైందో చెప్పనా? రాబో ఉగ్రత తెలుసు కదా మీకు. కడవరి దినాల్లో ఉన్నామని, అంచె దినాల్లో ఉన్నామని, దేవుడి ప్రవచనాలు నెరవేరుతున్నాయని మనకు తెలుసు. ఇలాంటి దినాలు, ప్రవచనాలు నెరవేరుతున్న దినాలు, దేవుని రాకడ వచ్చినప్పుడు, ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తి అక్కడికి రాదు. ఉగ్రత దినమందు నీతి మరణము నుండి, అనగా నరకం నుండి తప్పిస్తుంది. దేవుడు మనకిచ్చే నీతి మనం నరకం నుండి తప్పిస్తుంది. జలప్రలయములో నోవాహు తప్పించబడ్డాడు ఎందుకంటే ధనవంతుడైనందుక? ధనవంతుడు కాదైనా. బలవంతుడైనందుక? బలవంతుడు కాదైనా. ఏముంది ఆయన దగ్గర? ఆయన దగ్గర ఏముంది తెలుసా? నోవాహు తన తరములో నీతిమంతుడైనందని. నీతి జలప్రలయం నుంచి రక్షించినట్టుగా ఈ కడవరి దినాల్లో ఈ పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో లయమైపోయినప్పుడు దేవుడు మనకిచ్చిన నీతి మనల్ని రక్షిస్తుంది. ఈరోజు నువ్వు ధనవంతుడు కాకపోయినా, బలవంతుడు కాకపోయినా, గొప్పవాడు కాకపోయినా, పదవి లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఏ స్థితిలో నువ్వేమీ లేనివాడిగా ఉన్నప్పటికీ నువ్వు నీతిమంతుడు అయితే దేవుడు ఉగ్రత దినమందు నిన్ను కాపాడతాడు. వీళ్ళందరూ ఈ రోజున వీటిని బట్టి ఆనందించే వారందరూ ఉగ్రత దినమందు వారికి అన్నీ ఉంటాయి, నీతి ఉండదు. మనకేం లేకపోయినా నీతి ఉంటుంది. పరలోక రాజ్యం వెళ్ళడానికి నీతిని అర్హతగా దేవుడు చేస్తాడు. 7వ నామం యెహోవా షమా. యెహెజ్కేలు గ్రంథం 48:35 ఆయన నివాస స్థలంగా చేస్తాడు. చివరికి మనం దేవునితో ఉండేవారుగా, దేవుని రాజ్యం, దేవునితో కలిసి జీవించేవారుగా మనం దేవుడు చేయబోతున్నాడు. యెహోవా షమా, నివాస స్థలం. అందుకే మరొక్క మారు దేవుని బిడ్డలారా, నీ కొరకు దేవుడు సిద్ధపరిచిన ప్రణాళికకు మనుషులు ఆయన మనం పెట్టబడిన పేర్లు మీకు చెప్తున్నాను. యెహోవా ఈరేగా నీకు సమకూర్చి, యెహోవా రఫాగా నీకు స్వస్థపరిచి, యెహోవా నిషీగా నీకు విజయం ఇచ్చి, యెహోవా షలోముగా నీకు సమాధానం ఇచ్చి, యెహోవా రఫాగా నిన్ను కాపాడుతూ, యెహోవా సిద్కెనుగా నీకు నీతినిచ్చి, యెహోవా షమాగా ఆయనతో నీతో ఆయన కలిసి నివసించే పరిస్థితి దేవుడు సమకూరుస్తున్నాడు. ఇట్టి దేవుణ్ణి నువ్వు కాదనుకొని వెళ్ళిపోయి ఆయనకి వేరుగా ఉండి నీవేమి చేయగలవు? ఆ ప్రేమ కలిగిన ప్రభు మరొకసారి నేను పిలుస్తున్నాడు. ఆయనకు లోబడదాం, ఆయన ఇచ్చే రక్షణలో కొనసాగుదాం, ఆయన రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడు అట్టి కృప మన బిడ్డలందరికీ దేవుడు దయచేయనుగాక. ఆమేన్.